హలో ఫ్రెండ్స్, ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని వాష్ చేసుకున్న తోటకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, టేస్ట్కి చింతపండు వేసి ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. మిడిల్లో ఉడికిందా లేదా చెక్ చేస్తూ ఉడికించుకొని మాడిపోకుండా చూసుకోండి. ఇలా కలిపేసుకొని కొంచెం ఉడికాక సాల్ట్ వేసేసి మొత్తం కూడా మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోండి మూత పెట్టి. మరి ఒకసారి మూత తీసి ఉడికిందా లేదా చూసుకొని ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకొని మొత్తం కూడా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకుంటేనే టేస్ట్ ఉంటుంది, ఆకు ఉంటే టేస్ట్ ఉండదు. మనం రెగ్యులర్గా పోస్కి ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. అల్లం అండ్ పసుపు వేసేసి మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని తోటకూర మొత్తం వేసేసి మిక్స్ చేసేసుకొని ఒక 2 సెకండ్స్ ఉంచుకోండి. తర్వాత టేస్టీగా చాలా బాగుంటుంది, మన రైస్లోకైనా చపాతీలోకైనా. ఫ్రెండ్స్ బాయ్ బాయ్. ఇంకా వేరే రెసిపీతోని మీ ముందు ఉంటుంది ప్రియాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. బాయ్ బాయ్.